ఏదైనా ఒక ఆపద వచ్చిందంటే నా కోసం ఎవరు ప్రార్థన చేసేవాళ్ళు లేరేమో, ఎవరైనా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా అని ఇలా ఆలోచిస్తాం. మంచి భక్తి పరులు ఎవరున్నారు, మంచి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, ఆత్మశక్తి కలిగిన వాళ్ళు ఎవరున్నారు. ఇక్కడ యేసుక్రీస్తు ఉన్నాడు. అది నీకు అర్థం కావట్లేదా? యేసుక్రీస్తు ఉన్నాడు ప్రార్థన చేయడానికి, నీ కొరకు నా కొరకు. అది మనకు అర్థం కావట్లా. ఏ మనిషి ఉన్నాడా అని చెప్పేసి మనిషి ఎంబు చూస్తాం. ఆ అక్క ఉందా, ఆ అన్నయ్య ఉన్నాడా, ఆ పాస్టర్ గారు ఉన్నాడా, ఏ పాస్టర్ గారు ఉన్నాడు నా కోసం ప్రార్థన చేయడానికి. తండ్రి కుడి పార్శ్వంలో యేసుక్రీస్తు ఉన్నాడు. అది మర్చిపోతున్నావు నువ్వు. నీకంటే గొప్పగా, మనుషుల కంటే గొప్పగా ప్రార్థన చేసే యేసుక్రీస్తు నీ కోసం నా కోసం ప్రార్థన చేయడానికి తండ్రి కుడి పార్శ్వంలో ఉన్నాడు. ఇక్కడ మనిషి ఉన్నది భూమి మీద. అక్కడ ఎవరున్నారు? డైరెక్ట్గా దేవుడి పక్కనే ఉన్నాడు ఆయన. దేవుడి పక్కన ఉన్న మనిషిని విడిచిపెట్టి, దేవుడి పక్కన ఉన్న యేసుక్రీస్తుని విడిచిపెట్టి, నా ఆపదలో ఎవరు ప్రార్థన చేస్తారు నా కోసం అని చెప్పేసి వీళ్ళంక కంగారు పడుతూ భయపడుతూ చూస్తారు.